హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటోరోలా నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన మోటోరోలా H50 గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇందులో మనకి H50 Pro, H50 Ultra అండ్ H50 Fusion మోడల్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. బట్ ఈ సిరీస్ని ఇంతే కంటిన్యూ చేయడానికి గల కారణం వచ్చేసి ఈ H50 సిరీస్ అనేది సక్సెస్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ H50 మోడల్ని మంచి స్పెసిఫికేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ మోడల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా. ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇప్పటికీ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మోటోరోలా లవర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ మోటోరోలా H50లో మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే మనకి IP68 రేటింగ్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారంటే ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ని ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. దగ్గర 1.5 మీటర్ లోపల దగ్గర 30 మినిట్స్ వరకు మీకు వాటర్లో సర్వే అయితే అవ్వగలదు. అలాగే డ్యూరబిలిటీ టెస్ట్ కూడా మనకి 16 టైప్స్ ఆఫ్ వేరియంట్స్లో మనకి టెస్ట్ చేసినట్లయితే వీళ్ళు చెప్తున్నారు. అన్నింట్లో కూడా మనకి పాస్ అయింది. ఖచ్చితంగా మీకు చేజారి కింద పడినా కానీ ఈ మొబైల్ అయితే మీకు బ్రేక్ అవ్వదు. ఎక్కువగా మనం కర్వ్డ్ స్క్రీన్స్ని చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే దెబ్బకుని చేజారి కింద పడితే ఖచ్చితంగా డిస్ప్లేకి ఎక్కువ డ్యామేజ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈ మోటోరోలా H50కి మాత్రం అటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు చేజారి కింద పడిన ఈ మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ డిస్ప్లే కానీ బ్యాక్ ప్యానల్ కానీ ఎటువంటిది కూడా మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే వీళ్ళు 16 టైప్స్ ఆఫ్ వేరియంట్లో మనకి టెస్ట్ చేసినట్లయితే చెప్తున్నారు. అండ్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా పొందింది. మనకి డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిజైన్ మనకి చూస్తానికి చాలా బాగుంది. ఇంతకుముందు మోటోరోలా మొబైల్స్లో ఇటువంటి స్లిమ్మెస్ట్ డిజైన్ని చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్లిమ్మెస్ట్ డిజైన్ IP68 రేటింగ్తో తీసుకుని వచ్చారు. డిజైన్ పరంగా నో ఇష్యూ. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.67 ఇంచెస్ స్క్రీన్తో 1.5K రిజల్యూషన్తో మనకి 120Hz POLED కర్వ్డ్ స్క్రీన్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ డిస్ప్లే మీకు ఈ బడ్జెట్ రేంజ్లో 1.5K రిజల్యూషన్తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ అని కూడా మాట్లాడుకోవచ్చు. మనకి డిస్ప్లే చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. డిస్ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో పర్సంటేజ్ కూడా మనకి 93% వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇందులో కనుక మీరు మూవీస్ చూస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది మూవీ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 1600 వరకు ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. డిస్ప్లేని ఒక్క మాటలో చెప్పాలంటే నో వర్డ్స్ అని చెప్పొచ్చు. మనకి ఆడియో పరంగా కూడా నో ఇష్యూ, ఎందుకంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ డాల్బీ అటామ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఆడియో పరంగా కూడా నో ఇష్యూ. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటర్ ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ని స్నాప్డ్రాగన్ 7 Gen 1తో కంపేర్ చేస్తే మనకి 1% క్లాక్ స్పీడ్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. మీకు 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 6,99,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. మీకు మల్టీ టాస్కింగ్ పర్పస్ ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. అండ్ గేమింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ మనకి కర్వ్డ్ స్క్రీన్స్లో అంత పర్ఫెక్ట్గా మనం గేమింగ్కి యూజ్ చేయలేం. మనకి BGMI 60 FPS హ్యాండిల్ అయితే చేయగలదు. అండ్ మీరు హెవీగా యూజ్ చేసిన హీటింగ్ ఇష్యూ లేకుండా ఉండటానికి మనకి 4500 mm² లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇది కూడా ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేశారు. మనకి ఇందులో సింగిల్ వేరియంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో 28,000 బడ్జెట్ రేంజ్లో మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. బట్ మీరు కనుక కార్డ్ యూజ్ చేస్తే ఇన్స్టెంట్ 2,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 26,000 బడ్జెట్లో 8GB 256GB వచ్చేస్తుంది. అలాగే మనకి అప్ టు 9 months వరకు నో కాస్ట్ EMI కూడా మనకి అవైలబుల్ ఉంది. మీరు కనుక EMI ఆప్షన్ ఏదైనా EMIలో పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కూడా నో కాస్ట్ ఆఫ్ EMI కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉంది. ఖచ్చితంగా అరౌండ్ 26,000 బడ్జెట్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని ఈ మోటోరోలా H50 అయితే చెప్పొచ్చు. ఇంక ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇందులో మనకి మెయిన్ కెమెరా ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సార్తో OIS సపోర్ట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని యూజ్ చేసి మనం మ్యాక్రో షాట్స్, మ్యాక్రో ఫొటోస్ అండ్ వీడియోస్ని కూడా మనం రికార్డ్ చేయవచ్చు. అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, మనకి 3x
ఆప్టికల్ జూమ్ కూడా అవైలబుల్ ఉంది. మనకి ఈ 3x ఆప్టికల్ జూమ్ని ఇంక్లూడ్ చేసి మనకి పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా మంచిగా అయితే తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే మనకి వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ జూమ్ చేసినా కానీ మనకి డీటెయిల్స్ని అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇంతకుముందు ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్న మోటోలాలో మీరు కనుక కంపేర్ చేస్తే కెమెరా చాలా వరకు ఈ మోడల్లో చేంజ్ చేసి కెమెరా డిపార్ట్మెంట్ని చాలా వరకు అప్గ్రేడ్ చేసి మోడల్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారని చెప్పొచ్చు. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. కెమెరా మీకు డే లైట్ అండ్ నైట్ టైంలో కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4Kలో వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. మనకి వీడియోలో AI మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ AI మోడ్ని ఆప్షన్ మీరు కనుక యూస్ చేస్తే వీడియో రికార్డింగ్ చేస్తే ఏదైతే మనం హైలైట్ చేయాలనుకుంటామో ఆ పార్ట్ AI డిటెక్ట్ చేసి మనకి వీడియో అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ AI ఫీచర్స్ కెమెరాలో చాలా వరకు మనకి ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇందులో AIని యూస్ చేసి చాలా ఫీచర్సే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీని ఇంక్లూడ్ చేశారు. అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇది ఒక మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ రేంజ్లో. అలాగే మనకి బాక్స్లో ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈజీగా మీకు 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా 1 ఫుల్ వర్క్ ఛార్జింగ్ కూడా వస్తుంది మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా. అలాగే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి హలో విఏ ఉంటుంది. హలో విఏ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ స్పేస్, అలాగే సెక్యూర్ ఫోల్డర్స్, ఇట్లాంటి ఫ్యూచర్స్ చాలానే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఈ UI చాలా క్లీన్ ఉంటుంది. ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ కూడా ఇందులో అవైలబుల్ ఉండదు. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉండవు. చాలా క్లీన్ అంటే చాలా క్లీన్ ఉంటుంది. అలాగే ఇందులో అన్ని సెన్సార్స్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తుంటే అరౌండ్ 26,000 బడ్జెట్ రేంజ్లో ఈ మోటోలా H50 అనేది వర్త్ అని ఒక మాటలో చెప్పొచ్చు. ఖచ్చితంగా అరౌండ్ 26,000 బడ్జెట్ రేంజ్లో మీ మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా H50 మోడల్ని అయితే మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మోటోలా లవర్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఈ మొబైల్ గురించి ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో నాకు కూడా షేర్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మోటోలా లవర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.